విశాఖ నగరాన్ని విషజ్వరాలు వణికిస్తున్నాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న వానలు, వాతావరణ మార్పులు, పారిశుద్ధ్య నిర్వహణ లోపం కారణంగా మలేరియా విజృంభిస్తోంది. జ్వరపీడితులతో ఎటు చూసినా ఆసుపత్రులు నిండిపోతున్నాయి. నగరంలో వ్యాపిస్తున్న జ్వరాల కారణంగా విశాఖవాసులు బెంబేలెత్తిపోతున్నారు. సాధారణ జ్వరంతో పాటు మలేరియా వ్యాప్తి చెందుతోంది. మొన్నటి వరకు కురిసిన వర్షాలతో నీరు ఎక్కడికక్కడ నిల్వ ఉండడం వల్ల దోమల ఉధృతి పెరిగింది. విశాఖ నగరంలోని 11 ఉపవైద్య కేంద్రాల్లో వందల సంఖ్యలో జ్వరం కేసులు నమోదవుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే నగరంలో మలేరియా వ్యాప్తి 20% పెరిగింది. విశాఖ నగర పరిధిలో ఎంవీపీ కాలనీ, చెంగలరావుపేట, పెయిందొరపేట, మద్దిలపాలెం, పాత వెంకోజీపాలెం, సీతంపేట, శివాజీపాలెంలో మలేరియా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం మలేరియా వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని తెలిసినా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యశాఖ, నగరపాలక సంస్థ సరైన ప్రచారం కల్పించకపోవడం వల్ల బాధితుల సంఖ్య పెరుగుతోంది. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ లోపం కారణంగా జ్వరాల వ్యాప్తి మరింత పెరుగుతోంది. చెత్త కుప్పల తొలగింపు, కాల్వలు, గిడ్డల్లో చెత్తను తొలగించకపోవడం వల్ల దోమలు పెరిగిపోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. 5 రోజులు బట్టి జ్వరం అండి, మలేరియా టెస్టులకు వచ్చామండి. 6 రోజుల నుంచి జ్వరాలు వస్తుందండి. ఆ పోతును సాయంత్రం పూట ఎక్కువైపోతుంది సార్. అందువల్లే వాళ్ళ 6వ రోజు నాటి తీసుకొచ్చాం. పాపకి 2 రోజుల నుంచి బాగోలేదు. ఈరోజు వచ్చాం, టెస్ట్ మలేరియా ఉందని మెడిసిన్ ఇచ్చారు. 14 రోజులకి ఇచ్చారు వాడడం. విశాఖ నగర పరిధిలో ఉన్న 11 వైద్య కేంద్రాల ద్వారా మలేరియా, విషజ్వరాల నిర్ధారణ, వైద్యం అందుతున్నాయి. వైద్య సిబ్బంది కొరత కారణంగా అనేక ప్రాంతాల్లో వైద్య సహాయం సమగ్రంగా అందడం లేదు. కొన్నింటిని మూసివేశారు. ఈరోజు 70కి సుమారుగా ఉన్నటువంటి వార్డుల్లో కేవలం 25-30 మంది హెల్త్ అసిస్టెంట్లతో మమ్మల్ని సర్వీస్ చేయమంటున్నారు. ఇక్కడ ఒక్కొక్కరు 2-3 వార్డులు సర్వేలెన్స్ చేయడం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అయినప్పటికీ మా శక్తి మేరకు మేము ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. మాకు వచ్చే జీతాలు కనీసం 2-3 నెలలకు ఒకసారి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి అందరూ కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి కూడా ఇదే. అర్బన్ ఏరియా ఆర్ కార్పొరేషన్ ఏరియాలో మ్యాన్ పవర్ ప్రాబ్లం అనేది ఉన్నది. బట్ ఇప్పుడు ఇది కూడా ట్యాకిల్ చేయడం కోసం ఒక 60 మందిని స్పెషల్గా రిక్రూట్ చేయడం జరిగిందండి కమిషనర్ గారు, జీవీఎంసీ కమిషనర్ గారు. అన్ని చోట్ల కూడా అది రూరల్ ఏరియా, అర్బన్ ఏరియా, ఏజెన్సీ ఏరియా అన్ని చోట్ల కూడా నివారణ చర్యలన్నీ తీసుకుంటున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బందిని నియమించి జ్వరాల నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.